దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మరొక ఆదివారం చూసే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చారు. ఈ ఆదివారం మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి, ఆరాధించాలి. చూడండి, ఆసాపు కీర్తన 75వ అధ్యాయంలో ఆసాపు భక్తుడు అంటున్నాడు, దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. నీవు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. చూడండి, దేవుడు మనకెప్పుడు కూడా సమీపముగా ఉండే దేవుడు. మన యొక్క పరిస్థితులన్నీ ఎరిగినవాడు. మన స్థితి గతి ఆయనకు మాత్రమే తెలుసు. ఆయన ఒక్కడే నీ యొక్క జీవితాన్ని మార్చినవాడు, నీ బ్రతుకుని మార్చగలిగినవాడు. నిన్ను నన్ను మనందరినీ కూడా చూస్తున్న దేవుడు కనుకనే ఆ దేవాది దేవునికి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి నీకు ఆయుష్ ఇస్తూ ఆరోగ్యమిస్తూ నడిపిస్తున్న దేవునికి నువ్వు ఈరోజు దేవుని మందిరమునికి వెళ్ళి దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. దేవుని మనం నమ్మటం కాదు, కానీ దేవుడు కూడా నీ యందు నమ్మిక ఉంచినాడు. అదేంటంటే, ఈరోజు నన్ను గణపరుస్తారు, ఈరోజు నన్ను మహిమపరుస్తారు, ఈరోజు నన్ను హెచ్చిస్తారు, పూజిస్తారు, నాకు ఆరాధన చేస్తారు, ఈ నా బిడ్డలు అని ఆయన ఎంతో ముచ్చటపడేవాడిగా ఉన్నాడు. కనుక ఆయన యొక్క ఇష్టాన్ని, ఆయన యొక్క ముచ్చటిని, ఆయనకున్న ప్రేమను, నీ మీద ఉన్న ప్రేమను అర్థపరచకుండా దేవుని ఇంటికి వెళ్ళండి, దేవుని స్తుతించండి, దేవుని గణపరచండి. దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అట్టి రీతిగా నీకు నీ కుటుంబానికి గొప్ప సహాయం చేయనుగాక. ఆమేన్.